ప్రాజెక్టుకు 2 రోజులు విరామం ఇచ్చిన వరద మళ్లీ పోటెత్తింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు మెరుపు వరదలు వచ్చాయి. ఈ వరదల ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వరదని గమనించిన అధికారులు అప్రమత్తమై ఏకంగా 23 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చుండగా 23 గేట్ల ద్వారా 1,24,562 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం ఇది 317.520 మీటర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్లో మోతాదును గంటకు అంచనా వేసి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు డ్యాం సిబ్బంది 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నగరంలోని చంద్రాయనగుట్టలో పెను ప్రమాదం తప్పింది. భారీగా కురుస్తున్న వర్షానికి సిఆర్పీఎఫ్ కార్యాలయం ప్రహరీ గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఓ కారు అప్పుడే పక్క నుంచి వెళ్ళింది. అయితే అదృష్టవశాత్తు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. కూలిపోయిన గోడ సుమారు 30 అడుగులు వెడల్పు, 15 అడుగులు ఎత్తు ఉంది. గోడ కూలిన దృశ్యాల సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. భారత నౌకాదళం తన మొట్టమొదటి స్వదేశీ రూపకల్పనను నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ను విశాఖలో ఆవిష్కరించింది. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా ఉండే అధునాతన నావికా నౌకల నిర్మాణంలో మన దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ నౌక లోతైన సముద్రాల్లో డైవింగ్ కార్యకలాపాలకు నిర్వహించడమే కాకుండా సముద్రంలో చిక్కుకున్న జలాంతర్గముల నుంచి సిబ్బందిని రక్షించే క్లిష్టమైన పనులను కూడా నిర్వర్తించగలదు. ఐఎన్ఎస్ నిస్తార్పై మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు అందిస్తారు. భారత రక్షణ రంగంలో ప్రముఖమైనటువంటి నావికాదళంలోకి మరొక నౌక అయితే వచ్చి చేరిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే డైవింగ్ వెసల్గా చెప్పుకున్నటువంటి ఈ షిప్ అయితే కనుక భారత నావికాదళంలో చేరడంతో అయితే మాత్రం భారత నావికాదళానికి అయితే మాత్రం మరింత బలం చేకూరిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఏవైతే భారత నావికాదళంలో చేరినటువంటి ఐఎన్ఎస్ నిస్తార్ ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి షిప్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ప్రత్యేకించి ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏవైతే భారత నావికాదళంలో ఉన్నటువంటి షిప్స్కి సంబంధించి ఏదైనా సముద్ర అంతర్భాగంలో ఏర్పడినటువంటి ఏదైనా ప్రమాదాలు కావచ్చు, లేదంటే కనుక ఏదైనా ప్రమాదానికి సంభవించినప్పుడు అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక షిప్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే జల
జలాంతర్గాముల ప్రమాదంకు సంబంధించి కావచ్చు, వీటిలో ఏవైనా ప్రమాదాలు సంభవించినట్టు పూర్తి స్థాయిలో ఇవి డైవింగ్గా ఏర్పడి లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించడమే కాకుండా వీరిదైతే మాత్రం ఇది భారత నావికాదళంకి అయితే మాత్రం చాలా ఉపయోగపడుతున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకి ప్రధానంగా చూసుకున్నట్టుగా ఐఎస్ఎన్ నిస్తార్ అయితే కనుక హిందుస్థాన్ షిప్ యార్డ్ తయారు చేసినటువంటి షిప్స్లో ఇదొకటి ప్రధానంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి షిప్గా కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 80% కంటే ఎక్కువ భాగం కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక దీన్ని సుమారుగా 120 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ కూడా దీనికి తోడ్పాటును అందించడం కూడా దీనికి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక 10,500 మెట్రిక్ టన్నుల గ్రాస్ వెయిట్తో ఉన్నటువంటి ఈ షిప్కి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక దీని పొడవు 120 మీటర్లుగా ఉంటుంది. అదేవిధంగా వెడల్పు సుమారుగా 20 మీటర్ల వెడల్పుతో కూడా ఇది ప్రధానంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది ప్రధానంగా లోతైన సముద్రాల్లో ఏదైతే డైవింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా ప్రమాదంలో ఉన్న జలాంతర్గాములను అదేవిధంగా సిబ్బందిని కూడా కాపాడేందుకు అయితే ఇది ప్రధానంగా ప్రముఖ భూమిక పోషిస్తుందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంతేకాకుండా ఇది డీప్ సబ్మెరైన్స్ సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్లో ప్రధానంగా ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో అయితే మాత్రం ఇది మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఒక మదర్ షిప్గా కూడా చెప్పుకుంటా పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దీన్ని ఒక నావికులకు ఒక ఫ్రెండ్లీ షిప్గా కూడా మనం చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే భారత్ నావికాదళం అమలు పొదలు ఎన్నో షిప్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన షిప్గా కూడా పరిగణింపబడుతుంది. ప్రధానంగా ఈ షిప్ ద్వారా అయితే మాత్రం భారత నావికాదళంకి మరింత బలం చేకూరుతుందని, అదేవిధంగా చూసుకుంటే జలాంతర్గాములకు సంబంధించి జలాంతర్గాములలో ఏర్పడినటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే వాటికి ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మనకైతే మాత్రం ఇది హెల్ప్ చేస్తున్న దానిలో అయితే మాత్రం మనకి ఖచ్చితంగా మనం చెప్పుకునే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఓకే సార్. ఐఎస్ఎన్ నిస్తార్ ఖచ్చితత్వంతో పాటు అదేవిధంగా ఎంతో సేఫెస్ట్ షిప్గా కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇది ఇక్కడ భారత నావికాదళంలో చేరడంతో అయితే మాత్రం నావికాదళానికి మరింత బలం చేకూరినట్లు అనిపిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, విఆర్కే న్యూస్, విశాఖపట్నం.